S4 మీడియా. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అంటే ముందుగా వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఈయన ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇండస్ట్రీలో 3.5 దశాబ్దాలుగా తెలుగు తెరను మకుటం లేని మహారాజుగా ఎలుతున్న పేరు. కృషి, పట్టుదల, ప్రతిభ వంటి ఎంతటి సామాన్యుడైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించిన వ్యక్తి చిరంజీవి. ఎంత ఎదిగినా ఒదిగే తత్వం ఆయనను అందరి వాడిని చేసింది. డాన్స్లు, ఫైట్లతో తెలుగు చిత్ర పరిశ్రమ లుక్ ను మార్చేసిన మెగాస్టార్ కీర్తి కిరీటంలో తాజాగా మరో మణిరత్నం చేరింది. ఆయన డాన్స్ గాను ఆయనకు గిన్నీస్ అవార్డు దక్కింది. ప్రపంచం ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ రికార్డర్ గిన్నీస్ బుక్ లో చోటు దక్కింది. చిరుకు గిన్నీస్ అవార్డు దక్కడంతో ఆయన ఫ్యాన్స్ చిరంజీవినా మజాకా అని ఫుల్ ఖుషి అవుతున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ అవార్డును అందుకున్నారు. ఒకే నెలలో మెగా ఫ్యామిలీ నుంచి 2 హీరోలు అవార్డులు అందుకోవడంతో ఫ్యాన్స్ సంతోషం పట్టలేకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి అత్యధిక చిత్రాల్లో పేరొందిన డాన్స్ మూవ్మెంట్ చేసినందుకు గాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ప్రపంచంలో ఒక నటుడికి ఇటువంటి అవార్డు రావడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ లోని ఓ హోటల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ను చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అందజేశారు. చిరంజీవి ఇప్పటి వరకు 156 చిత్రాలు చేయగా 537 పాటలు, 24,000 డాన్స్ మూవ్మెంట్ చేసినట్లు వరల్డ్ రికార్డులో పేర్కొన్నారు. 1978లో పునాదిరాళ్ళు చిత్రంలో సినీ రంగంలోకి ప్రవేశించారు చిరంజీవి. సెకండ్ హీరోగా, సహాయ నటుడిగా, విలన్ గా ఇలా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా పరిశ్రమలో నిలదొక్కునే ప్రయత్నం చేశారు. 1983లో చిరంజీవి క్రేజ్ అమాంతం పెరిగింది. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీతో చిరంజీవి క్రేజ్ అమాంతం పెరిగింది. ఇప్పటికే డాన్స్లతో పేరు తెచ్చుకున్న చిరంజీవి పసివాడు ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ ని తెలుగు వారికి పరిచయం చేశారు. నాటి నుంచి నేటి వరకు వందల సినిమాలలో తన స్టెప్లతో అభిమానులు ఉర్రూతలూగించారు. చిరంజీవి మెగాస్టార్ కావడంలో డాన్స్ ముఖ్య భూమిక పాత్ర పోషించడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. భారతదేశంలో 1 కోటికి పైగా పారితోషం తీసుకున్న తొలి నటుడు చిరంజీవి. దీంతో నాటి పత్రికలు, మ్యాగజైన్స్ ఆయనను బిగ్గర్ దెన్ బిగ్ అంటూ రాసుకొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకల్లో అతిథిగా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణ భారత నటుడు చిరంజీవి. కెరీర్ లో 4 నంది అవార్డులు, 9 ఫిల్మ్ఫేర్, సౌత్ పురస్కారాలు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ చిరంజీవి అందుకున్నారు. సినీ రంగానికి అందించిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మ విభూషణ్లతో చిరంజీవిని గౌరవించింది భారత ప్రభుత్వం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాదికి గాను అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును చిరంజీవికి ప్రకటించారు అక్కినేని నాగార్జున. తనను ఇంతటి వాడిని చేసే సమాజానికి తనకు చేతనైనంతలో ప్రజాసేవ చేశారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నెలకొల్పి అవసరమైన వారికి తక్షణం వాటిని అందిస్తున్నారు. ఇప్పటికీ సినీ కళాకారులు, సామాన్యులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించి మంచి మనసు చాటుకున్నారు. వరద బాధితులకు ఎన్నోసార్లు విరివిగా విరాళాలు అందించారు. ఇకపోతే తాజాగా ప్రతిష్టాత్మక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవి స్థానం సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చిత్రాలలో అత్యధిక డాన్స్ మూవ్మెంట్ చేసి చిరంజీవి అరుదైన రికార్డ్ సాధించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రం అందుకున్నారు చిరు. చిరంజీవికి పురస్కారం తన చేతుల మీదుగా అందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు. ఇంతటి ప్రతిష్టాత్మక గౌరవం పొందిన నేపథ్యంలో చిరంజీవిపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసు పెరుగుతున్నా సినిమాలు చేస్తానని చెబుతున్న మన ప్రియమైన మెగాస్టార్ ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. S4 మీడియా చూస్తూనే ఉండండి.